ఐబొమ్మ క్లోజ్. ఇదొక ప్రధానమైన వార్తగా మారింది. ఎందుకు ఇంత ప్రధానమైన వార్తగా మారింది? ఐబొమ్మ జస్ట్ ఒక హ్యాకరు అతను కొన్ని సినిమాలను తీశాడు, లోడ్ చేశాడు, జనాలకు అందించాడు. మరి ఎందుకు ఇంత పెద్ద అయిందంటే ఈ విషయంలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఎవరు? సినిమా సెలబ్రిటీలు, సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా డైరెక్టర్లు, సినిమా హీరోలు. వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్న వీళ్ళ సినిమాలు ఈ మూవీ రూల్స్లో కానీ, బప్పంలో కానీ, ఐబొమ్మలో కానీ రావడంతో వాళ్ళ యొక్క జేబులో నుంచి వెళ్ళి జనాలు డబ్బులు తీసుకుంటున్నంత ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈరోజు ఐబొమ్మ బప్పం రవి చేసిన దానికి నేను మాత్రము మద్దతు ఇస్తాను. ఎందుకు అని అంటే ఇది ఆయన ఏమి దేశ భద్రతను ప్రశ్నించే విధంగా ఏం పనిచేయలేదు. సామాన్య జనాలు కూడా టికెట్ పెట్టి ఈ ఒక మల్టీప్లెక్స్లకు, సినిమా థియేటర్లకు వెళ్తే ఒక్క పాప్కార్న్ కొంటే 500 రూపాయలు అవుతుంది ఈరోజు. ఒక్క థమ్సప్ తాగితే 200 రూపాయలు అవుతుంది. పిల్లల్ని తీసుకుని వెళ్తే వీళ్ళు ఆల్రెడీ 300 రూపాయలు, 200 రూపాయలు, 800 రూపాయలు ఈ టికెట్లు పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాకు పోతే ఈరోజు ఎంత లేదన్నా ఒక నలుగురు పోతే 2000 నుంచి 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత చేయడం కంటే ఒక దాన్ని రికార్డ్ చేసి వెబ్సైట్లో పెడితే ఈరోజు ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ కాకుండా, పిల్లల వాళ్ళ యొక్క టైం వేస్ట్ కాకుండా, డబ్బులు వేస్ట్ కాకుండా, కాలుష్యం లేకుండా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. నిజంగానే వీళ్ళు 150 రూపాయలు చేసి ఉంటే వీళ్ళు రారు. ఎప్పుడైనా ఒక డోర్ క్లోజ్ అయితే విండో ఓపెన్ అవుతుంది అనే ఒక సూత్రం ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకుంటా పోతే మేము పెంచుతాం, మీరు చచ్చుకుంటా చూడాలి అని అన్నప్పుడు ఇట్లాంటి రవులు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఈరోజు ఈ రవి క్లోజ్ అయితే రేపు ఇంకో రవి మొదలవుతాడు. మీరు అసలు మీ దగ్గర ఉన్న లోపాలను ఒక హీరోకు 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఈ రెమ్యునరేషన్ మీద ఇప్పటికి మొన్న కోర్టు కూడా అన్నది, మీరు కనుక ఈ రేట్లు తగ్గించకపోతే సినిమాలకు ఎవడు వచ్చే అవకాశమే ఉండదు అని కోర్టులు కూడా మీరు రేట్లు తగ్గించుకోవాలి. అసలు ఒక పాప్కార్న్కు 500 ఎందుకు? 50 రూపాయలకు వచ్చే పాప్కార్న్ 500కు అమ్మేయడంలో ఎంత పెద్ద మాఫియా నడుస్తుంది. ఈ ప్రొడ్యూసర్లు, ఈ సినిమా థియేటర్లు, ఈ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి 100 కోట్లు ఎందుకు? అదే సినిమాలో పనిచేస్తున్న ఏ ఒక్కడికి లేని ఇంత రెమ్యునరేషను దేశంలో పెద్ద పెద్ద సైంటిస్టులు, రాకెట్లను కనుక్కున్న సైంటిస్టులు కూడా లేని రెమ్యునరేషన్లు ఈరోజు కేవలము వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? నిజంగానే వీళ్ళు ఏమన్నా అదే అంటే ఇందులో 70% మంది వారసత్వంగా వచ్చిన వాళ్ళే, వీళ్ళు జనం మీద రుద్దబడిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తుతుంటే మరి ఇట్లాంటి ఇతను చేసిన నేరం ఏంది? సినిమా ఆర్మీకి సంబంధించిన వివరాలన్నీ తీసుకుపోయి బయట పెట్టలేదు. ఆయన ఉగ్రవాది ఏం కాదు, ఎర్రకోట బాంబు దగ్గర ఏం పాల్పడలేదు. అట్లాంటి బాంబులకు పాల్పడ్డ వాళ్ళు, దాడులకు పాల్పడ్డ వాళ్ళని వదిలేసి జనాలను 1000 కోట్లు ముంచుతున్నారు. బెట్టింగ్ యాప్లతోటి కానీ జనాలను వివిధ రకాలమైన సైబర్ మోసాలు, పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. కానీ సెలబ్రిటీలకు నష్టం చేసి ఐబొమ్మ రవిని పట్టుకొని మేము అసలు ఈ ప్రపంచాన్ని గెలిచాము అన్నంత గొప్ప ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి పత్రికలు అదే ప్రచారము, టీవీలో అదే ప్రచారము, సెలబ్రిటీలు అదే ప్రచారము. ఎందుకంటే ఇప్పుడు పత్రికలకు పెద్ద ఎత్తున యాడ్లు ఇచ్చేది వీళ్ళు, టీవీలకు పెద్ద ఎత్తున వార్తలు అయ్యేది వాళ్ళు. కాబట్టి వీళ్ళని పట్టుకోవడంతో ఐబొమ్మ రవి చేసినంత అరాచకము, అక్రమము, అన్యాయము, దోపిడీ ప్రపంచంలో ఎవడూ చేయలేదు. ఇప్పటి వరకు దావుద్ ఇబ్రాహింని పట్టుకోలేదు, విజయ్ మాల్యాను పట్టుకోలేదు, నీరజ్ చోప్రాను పట్టుకోలేదు. మొన్ననే గాయత్రి పేరుతోటి 7000 కోట్లు ఎగ్గొట్టిన సుబ్బిరామరెడ్డిని ఏం పీకలేకపోయారు. ఇట్లా దేశంలో 1000 కోట్లని అంబానీ మొత్తం ఐపీ పెట్టాడు. మిగిలిన ఆదాని 100,000 కోట్లని ఈ దేశంలో చిన్న చిన్న వ్యవస్థలన్నింటినీ మొత్తం సర్వనాశనం చేయించి పోర్టులన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా గుత్తాధిపత్యం పొంది ఆ పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణాలు చేస్తూ ఆ పోర్టుల ద్వారా అక్రమ దందా చేస్తున్న ఆదానిని ప్రశ్నించరు. కానీ ఒక ఐబొమ్మ రవి సినిమాలను మాత్రం ప్రమోట్ చేస్తే ఈయన చేసిన నేరము, దేశద్రోహము అన్న పద్ధతిలో ఈరోజు ప్రాజెక్ట్ కావడం చూస్తుంటే నాకైతే విచిత్రంగా అనిపిస్తున్నది. మీరు ఐబొమ్మ రవి నా వరకైతే పేద ప్రజలకు, సామాన్య జనాలకు ఐబొమ్మ రవి చేసింది 100%. ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు ఆ రోజు సెలబ్రిటీలకు.
ఏమని అంటే సినిమా వాళ్ళు మీరు రేట్లు తగ్గించకపోతే సామాన్యులకు పేదలకు ఈ సినిమాలు అందుబాటులో తేకపోతే నేను ఇదే పద్ధతిని కొనసాగిస్తాను. అతను ఈరోజు రాబిన్ హుడ్ అని కూడా అంటున్నారు. రాబిన్ హుడ్ అంటే ఏంది? పెద్దలను కొట్టు పేదలకు పెట్టు. సో సమాజంలో జరగాల్సిన విధానం ఇంతే. ఏంది? డబ్బు మీద దురాశతోటి ధనదాహంతో ఎవరిని పడితే వాళ్ళని ముంచుతాము, వేల కోట్లను పోగేసుకుంటాము, వాటిని చూసి మేము నిత్యము సంతోషిస్తాము, అరాచకం సృష్టిస్తాము అనే ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళను కొట్టి ఆ రోజు ఆ డబ్బుల్ని మొత్తము పేదవాళ్ళకు పంచి వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసిన వ్యక్తి రాబిన్ హుడ్ అంటారు. సో ఈ రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని ఈయన ఏం చేస్తున్నాడు? సినిమాలను తీసుకొస్తున్నాడు. ఆయనేమి నాకు రెమ్యునరేషన్ ఇవ్వమని అడగట్లేదు, పేద ప్రజల జేబుల నుంచి డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, సబ్స్క్రిప్షన్ ఇవ్వమని అడగట్లేదు. ఫ్రీగా హెచ్డి క్వాలిటీ ఒక మూవీని థియేటర్లలో వచ్చింది, థియేటర్లలో చూడలేని వాళ్లకు ఇక్కడ పెడుతున్నాడు. అది ఆయన చేసిన నేరం. ఇప్పుడు అది సెలబ్రిటీలకు 24 గంటలు మేము సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పే ఈ సెలబ్రిటీలు 24 గంటలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? సామాన్య జనాలు చచ్చిపోతూ ఉంటే వరదల్లో మునిగిపోతే ఏ ఒక్కడు వచ్చి పిడికడు బియ్యం ఇయ్యడు, ఏ ఒక్కడు వచ్చి ఒక రక్తదానం చేయడు, సామాన్యులకు ఉపయోగపడే ఒక కాలనీని ఎవడు దత్తత తీసుకోడు. ప్రకటనల కోసం దత్తత తీసుకుంటారు, అక్కడికి వదిలేస్తారు. కానీ వేల కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు, మళ్ళీ జనాల మీద రుద్దుతారు. ఇట్లాంటి వాళ్ళు చేస్తే వాళ్ళని పట్టించి ఇప్పుడు వాళ్ళు పెద్ద సంబరాలు చేసుకుంటున్నారు. సో నేను ఐబొమ్మ రవికి మాత్రం మద్దతు ఇస్తున్నాను. సైబర్ క్రైమ్ చేయడం నేరం, కానీ ప్రతి నేరంలో కూడా ఒక ప్రజోపయోగం ఉంటుంది, ప్రతి నేరంలో కూడా ఆ నేరంకి కారణం ఉంటుంది. ఆ నేరం వెనుక ఉన్న కారణం ప్రజోపయోగం అయితే ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని ఒక సమాజ హితంగా చూడాల్సిందే. వాళ్ళని సరైన పద్ధతిలో వాడుకోవాలి. వాళ్ళని శిక్షించడం, వాళ్ళని దుర్మార్గులు దోషులుగా చిత్రీకరించడం కంటే ఇదే ఐబొమ్మ రవి ద్వారా అనేక సైబర్ క్రైమ్లను ఛేదించారు. అనేక మందిని ప్రభుత్వం యొక్క సర్వర్లను హ్యాక్ చేసిన వాళ్ళను ఇతని ద్వారా పట్టుకున్నారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీల ఒత్తిడితోటి అతన్ని పట్టుకొని మేము ఏదో సాధించినము, ఏమీ సాధించని వాడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని మేము సాధించడం గొప్ప. నిజంగా ఇప్పుడు హవాలా ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా విదేశాల్లో ఈ సర్వర్లను పెట్టుకొని రోజు భారతదేశంలో ఉన్న వాళ్ళను మేము సైబర్ పోలీసులం అంటూ కోట్లు కొల్లగొడుతున్న వాళ్ళని పట్టుకోవడం మానేసి ఇలాని పట్టుకొని సంబరాలు చేసుకుంటారంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నాము, ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాము. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఇప్పటికైనా కొంత మంచిది. ఇలాంటి వాళ్ళని కాకుండా నిజంగా సమాజానికి థ్రెట్ ఉన్న వాళ్ళను పట్టుకుంటే నిజంగా కూడా ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రజలు కూడా మీకు మద్దతుగా ఉంటారు.